నా పేరు డాక్టర్ మహబూబ్ అలీ షేక్, ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ మరియు ఓల్డ్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్, కరప్షన్ ఫ్రీ ఇండియా, యోగదానం సహారా సమితి, ఈ 5 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చైర్పర్సన్. ఈరోజు తుమ్మలచెరువు గ్రామం, తమిళవాడు మండలం, మార్కాపురం జిల్లాలో కందుల ఓబుల్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తరఫున పంపించినటువంటి మెడికల్ సిబ్బంది మరియు డాక్టర్లు మరియు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తరఫున వచ్చినటువంటి మెడికల్ సిబ్బందుల వీరి నా యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తుమ్మలచెరువు గ్రామంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మరియు ఇక్కడ ఉచిత ఓపీ మరియు ఉచిత రక్త పరీక్షలు మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరియు ఈ అవకాశాన్ని తుమ్మలచెరువు గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి విషయం. రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నేను చేపడతానని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. రెండు మూతలు లాగా ఉన్నది ఉదయం రాత్రి మధ్యాహ్నం రెండు మూతలు మందు తాగించాను. వాడు చిన్న అంటే తండ్రి పేరు బోలాజీ.